హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి పండగలంటే ఫస్ట్ గుర్తొచ్చేది పరమాన్నం కదండి. ఈరోజు మనం అదే పరమాన్నం ఎలా చేయాలో చూసుకుందాం. ముందుగా ఒక గ్లాస్ ఆఫ్ రైస్కి నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకుంటున్నాను. 1:3 రేషియోలో తీసుకోవాలి. మెత్తగా ఉడికిపోవాలండి రైస్. సో 4 విజిల్స్ ఆఫ్ కుక్కర్ పెట్టుకోండి. నెక్స్ట్ కొంచెం బెల్లం తీసుకొని దాన్ని బాగా గ్రేట్ చేయాలి. ఇక్కడ నేను నా మెజర్మెంట్కి తగ్గట్టు 100 గ్రామ్స్ ఆఫ్ బెల్లం తీసుకున్నాను. మోడరేట్గా స్వీట్నెస్ వస్తుంది, బాగుంటుంది. ఇలా తీసుకున్న తర్వాత కొన్ని చాయిస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ తీసుకొని మంచిగా స్మాష్ చేసుకోవాలి. నేను ఇక్కడ కాజు అండ్ బాదాం తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న కడాయిలో కొంచెం గీ వేసుకోవాలి. 3 టీ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకున్నాను నేను. గీ వేసుకున్న తర్వాత దాంట్లో మనం స్మాష్ చేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి. ఫస్ట్ నేను కాజు అండ్ బాదాం స్మాష్ చేసినవి వేసుకున్నాను. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మంచి కరకరలాడుతుందండి. స్మెల్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పండు కింద కంటే బాగుంటుంది. నెక్స్ట్ దాంట్లో నేను లాస్ట్కి స్టవ్ ఆఫ్ చేసి కిష్మిష్ కూడా వేసుకున్నాను. సో దీంట్లో నేను కొన్ని పాలు పోస్తున్నాను. ఒకవేళ మనం ఒక 2 to 3 డేస్ పరమాన్నం ఉంచుకోవాలి అనుకుంటే పాలు తక్కువ పోయడమే బెటర్ అండి. సో నేను తక్కువ పోసుకుంటున్నాను. ఇప్పుడు మనం కుక్కర్ తెరిచి చూస్తే రైస్ ఫుల్గా కుక్ అయిపోయింది. సో దీన్ని మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. పరమాన్నానికి రైస్ స్మాష్ చేసుకొని మెత్తగా సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది. వాటర్ తగ్గిందనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి. నేను ఇక్కడ ముందుగా మనం గ్రేట్ చేసి పెట్టుకున్న బెల్లం మొత్తం వేస్తున్నాను. బెల్లం ఆ హీట్కి మెల్లగా కరిగిపోతుందండి. చూడండి, ఇక్కడ మెల్లగా హీట్కి అది కరిగిపోతూ ఉంటుంది. కొంచెం ఉండలుండలుగా ఉన్నా పర్వాలేదు. మనం ఇప్పుడు నెక్స్ట్ పెట్టుకునే విజిల్లో అది మొత్తంగా కరిగిపోతుంది. ఇప్పుడు మనం కొంచెం ఇలాచీ వేసుకోవాలి. దంచి కొట్టిన ఇలాచీ వేసుకొని నేను ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా వేసుకుంటున్నాను. సో దట్ ఆ జాగరీ అండ్ ఇలాచీ ఫ్లేవర్ మొత్తము రైస్కి పట్టేలాగా చూస్తుందండి. వాటర్ వేసుకొని నేను ఇప్పుడు దాన్ని మళ్ళీ ఒక 1 విజిల్ పెట్టుకుంటాను. మీరు కావాలంటే 1 to 2 విజిల్స్ పెట్టుకోవచ్చు. పరమాన్నం కాబట్టి మెత్తగా అయినా ఏం ప్రాబ్లం ఉండదు, టేస్టీగానే ఉంటుంది. చూడండి, నేను ఒక 1 విజిల్ పెట్టుకున్న తర్వాత ఇలా మంచిగా అబ్జార్బ్ చేసుకొని ఇలాచీ ఫ్లేవర్తో మంచి స్వీట్నెస్ తో ఇలా మనకి పరమాన్నం రెడీ అయిపోతుంది. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా దీంట్లో వేసి మంచిగా కలుపుకోవాలండి. మీకు ఏ స్టేజ్లో బెల్లం తక్కువ అనిపించినా కానీ ఒక్కసారి ప్రెషర్ తీసి బెల్లం వేసి మళ్ళీ ప్రెషర్ పెట్టేసుకోండి. ఏమీ ప్రాబ్లం లేదు, మంచిగా అబ్జార్బ్ అయిపోతుంది. ఎందుకంటే ప్రెషర్ పెట్టడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇదంతా కలుపుకున్న తర్వాత నీట్గా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదండి, మంచిగా బ్రౌన్గా టేస్టీ డ్రై ఫ్రూట్స్ తోటి ఎంతో టేస్టీగా చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయే డిష్ అండి. నేను ఆల్మోస్ట్ ప్రతి పండగకి పరమాన్నమే చేసుకుంటాను. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇదండి మన ఈరోజు రెసిపీ. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇదండి ఇవాళ రెసిపీ. ఇలాంటి చాలా మంచి మంచి డిషెస్ ఇంకా మీదట మీ ముందుకు తెస్తాను. Like, share and subscribe to my channel. Thank you.